నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల శ్రేయస్సు కోసం పునరంకితం, వారి కోసమే ప్రజాబంధు పార్టీ అన్న రంజిత్. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్న డిప్యూటీ స్పీకర్. అమరుడు శ్రీకాంతాచారికి అశ్రు నివాళి, చిక్కడపల్లిలో నిర్వహించిన సంస్మరణ సదస్సు. కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ధర్నా, వాటిను తగ్గించాలని బీజేపీ డిమాండ్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఇండియా ప్రజాబంధు పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓపెన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బహుజనుల శ్రేయస్సు కోసం ప్రజాబంధు పునరంకితం అవుతోందని ఆయన చెప్పారు. దేశ పరిస్థితుల దృష్ట్యా సామాన్య ప్రజలను పట్టించుకునే నాయకుడే కరువైనారని ఆయన తెలిపారు. తాను స్థాపించిన ఇండియా ప్రజాబంధు పార్టీ శరవేగంతో 29 రాష్ట్రాల్లో పరుగులు తీస్తుందని చెప్పారు. ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరణించిన గుంజాల నోబుల్ స్థానంలో నూతన కార్యదర్శిగా డాక్టర్ మద్దెల అల్ఫ్రెడ్ అరుణ్ కుమార్ ని నియమించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి తోట నరసింహులు, ఆర్గనైజర్ సెక్రటరీ మధు, సంయుక్త కార్యదర్శి అబ్బులు, డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మహిళా అధ్యక్షురాలు షిబా ప్రవీణ్ పాల్గొన్నారు. ఇక్కడ కూడుకున్నాం. ఇది మా పార్టీ కేంద్ర కార్యాలయం. మేము కూడుకునే సందర్భం ఏంటంటే, దేశంలో అంబేద్కరిజంని సింహాసనం ఎక్కించాలి అనే ఉన్నత ఆశయంతో ఏర్పడినటువంటి ఇండియా ప్రజాబంధు పార్టీకి నాతో పాటు కో-ఫౌండర్ అయినటువంటి వ్యవస్థాపక జాతీయ ప్రధాన కార్యదర్శి రుంజాల నోబుల్ గారు దురదృష్టవశాత్తు గత సంవత్సరం 2020 సెప్టెంబర్ 11వ తారీఖున మిలిటరీ హాస్పిటల్లో వారు దివంగతులైనారు. వారు ఎక్స్ సర్వీస్ మన్, దేశం కొరకు పోరాడినటువంటి కార్గిల్ యుద్ధంలో పోరాడినటువంటి సైనికుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, సైనిక రత్న. వారు చనిపోవడము పార్టీకి తీరని నష్టం జరిగింది. వారి స్థానంలో మరొకరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే ఉద్దేశంతో అత్యవసర సమావేశం జరిపాం. విస్తృతమైన చర్చలు జరిగిన తర్వాత మా జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇంకా ఆయా స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్య సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించింది ఏంటంటే, పార్టీ ఆవిర్భావ సభ మొదలుకొని పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉంటూ రియల్ అంబేద్కరిస్ట్గా పనిచేస్తున్నటువంటి నిస్వార్థ ప్రజానాయకులు, కార్యకర్త, పార్టీ నాయకులు డాక్టర్ మద్దెల అరుణ్ కుమార్ గారిని నోబుల్ రుంజాల గారి స్థానం భర్తీ చేయడానికి ఆ స్థానంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని మేమందరం ఏకగ్రీవంగా తీర్మానించాం. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ వారికి మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం, సమాచారం ఇస్తున్నాం. అలాగే మా రిజల్యూషన్ కాపీ, వారి యొక్క నియామక పత్రం అంతా కూడా జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి ఈరోజు పంపించడం జరుగుతుంది. ఇక్కడికి ఇది మొదలుకొని మళ్ళీ అంబేద్కర్ ఆశయ సాధన కొరకు రెట్టించిన ఉత్సాహంతో మరి డాక్టర్ మద్దెల అరుణ్ కుమార్ గారి యొక్క కార్యదర్శి పదవి హోదాలో వారు అందించే సేవలను కూడా వినియోగించుకొని పార్టీ రెట్టించిన ఉత్సాహంతో అంబేద్కరిజంని 2024 సంవత్సరం ఎన్నికల్లో తప్పకుండా లోక్సభలో అధికారంలోకి తీసుకురావాలి, లోక్సభలో ప్రవేశపెట్టాలనే ఉన్నత ఆశయ సాధన కొరకు పార్టీ మొత్తం ఒక్క మనిషి అయినట్టుగా ఏకీభవించి పనిచేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానను ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలోని గోల్నాక డివిజన్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్యతో కలిసి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రత్యేక వైద్యశాలలో 52 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మెరుగైన చికిత్సలు అందే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు.
లోపలి వాడు ఆరోగ్య శాఖలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని వచ్చి మన హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగింది. మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో కామ్గార్ నగర్లో ఈరోజు మన గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మాకు అంబర్పేట కాన్స్టిట్యున్సీలో 7 బస్తీ దవాఖానలు ఉన్నాయి. ప్రతి బస్తీ దవాఖానలో పేద ప్రజలు వచ్చి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒక్కొక్క బస్తీ దవాఖానలో 70 నుంచి 80 మంది పేషెంట్లు రోజు రావడం జరుగుతుంది. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బస్తీ హాస్పిటల్స్ పెడితే ఆ లొకాలిటీలలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఒక విప్లవాత్మకమైన డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 226 బస్తీ దవాఖానాలు ఓపెన్ అయినాయి. ఈరోజు దానికి యాడ్గా ఒక 32 హాస్పిటల్స్ మళ్ళీ ఇవాళ ఓపెన్స్ ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యం 350 హాస్పిటల్స్ ఇవి. చాలా చోట్లలో మేము నేను కూడా ఒక ఏరియాకి ఎమ్మెల్యేను, అక్కడ లోకల్ పీపుల్స్ అంతా పిలిచి అడగడం జరిగింది, ఏంది బెనిఫిట్ ఏముంది, ఎట్లా ఉన్నదని చెప్తే వాళ్ళు సొంతగా చెప్తా ఉన్నారు. ఫీవరే కానీ, బ్లడ్ టెస్ట్లే కానీ, ఈవెన్ ఎక్స్రే, స్కానింగ్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి టెస్ట్లని. బయటికి పోయి ఒక డాక్టర్ను ఏదన్నా జ్వరమో లేకుంటే కోల్డ్ ఎఫెక్ట్ అయిందని చెప్పి టెస్ట్ చేపించుకుంటే ఇవాళ 200 రూపాయలు ఛార్జెస్ తీసుకుంటా ఉన్నారు. అవన్నీ ఏం లేకుంటే ఇక్కడ టెస్టింగ్ లేక తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్ రాంబాబు ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ సెక్రటరీ చాడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సేవ్ పబ్లిక్ సెక్టార్ అనే నినాదంతో అన్ని బ్యాంకులు కలిసి సమ్మెను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ప్రైవేటు వ్యాపారులకు అండగా నిలుస్తున్న మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పజెపితే సహించమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, పివి కృష్ణ, ఏఐటీసీ జనరల్ సెక్రటరీ బోస్, అన్ని సంఘాల బ్యాంక్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. కొత్తగా తీసుకొచ్చాడు. అలాగే పబ్లిక్ సెక్టార్ని కూడా ప్రైవేట్ చేస్తూ ఉన్నాడు. అందులో బ్యాంకులను ప్రైవేట్ చేసడం అంటే చాలా దుర్మార్గమైంది. ఇది గతంలో కూడా ప్రైవేట్ ఉన్నాయి బ్యాంకులు. ఆ బ్యాంకులనే మరి 69లో బ్యాంకుల జాతీయకరణ చేయబడి ప్రజలకు అందుబాటులోకి బ్యాంకులు వచ్చాయి, పేదోళ్ళకి అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి బ్యాంకులను మళ్ళీ రద్దు చేయడం అంటే చిరుగుమనమే. అందుకనే ఇవాళ బ్యాంకు ఉద్యోగులు దీన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పబ్లిక్ సెక్టార్ను ధ్వంసం చేస్తే సహించమనే పద్ధతిలో నియమాలు చేస్తూ ఉన్నారు. దానికి సిపిఐ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నది. ఇలా నరేంద్ర మోడీకి మందబలం ఉందనే, నాకు పార్లమెంట్లో మెజార్టీ ఉన్నదని చెప్పేసి వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే ఏమైందో ఆఖరకు నేను రద్దు చేసుకుంటున్నాను, క్షమాపణ పెట్టుకుంటాను అన్నాడు. ఇవాళ ఈ పబ్లిక్ సెక్టార్ని కూడా అట్లాగే చేస్తే ఇది కరెంట్ షాక్ లాంటిది, తప్పనిసరిగా నీకు షాక్ ఇస్తారు. అందుకనే జాగ్రత్త. ఇప్పటికైనా తక్షణమే నువ్వు ఈ ప్రైవేటీకరణం, బ్యాంకులు అయితే ప్రైవేటీకరణ చేసుకుంటున్నావు అది మానుకో. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించు. కార్పొరేటీకరణకు సంబంధించి అది వ్యక్తులకు జేబులకు ఆశలు కట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇవాళ సేవ్ పబ్లిక్ సెక్టార్, సేవ్ బ్యాంక్స్ అనే దాని మీదనే కలిగిస్తున్నారు. రానున్న కాలంలో కూడా నరేంద్ర మోడీ తక్షణమే ఉపసంహరించుకోవాలి, ఈ ఆలోచన విధానాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. లక్షలాది మంది ప్రజలు వారి యొక్క ఆందోళన ద్వారా సాధించుకున్నటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని ఈనాడు మోడీ ప్రభుత్వం ప్రైవేట్ రంగపరం చేయడానికి ప్రైవేట్ రంగంలో ఉండేటటువంటి వ్యాపారవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వ్యాపారవేత్తల దగ్గర బ్యాంకులు ఉండటం అనేటటువంటి 1969వ సంవత్సరం కంటే ముందు దాదాపు 200 సంవత్సరాల క్రితం వాళ్ళ దగ్గరే ఉండేది. వాళ్ళు ఏ రకమైనటువంటి పర్ఫార్మెన్స్ చేయకపోవటం, ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు ఉపయోగపడకపోవటం, ఈ చరిత్ర వల్లనే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు పార్లమెంట్ బయట
వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అనేక మంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లోపల చేసినటువంటి పోరాటాల ఫలితంగానే 69వ సంవత్సరంలో 14 బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. అప్పటి నుంచి కూడా డిపాజిట్లు పెరిగినాయి, బ్యాంకులో రుణ సహాయం పెరిగింది, ఉద్యోగుల సంఖ్య పెరిగింది, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పెరిగింది. ఇన్ని పెరిగిన తర్వాత కూడా ప్రైవేట్ రంగంలో ఉన్న వ్యక్తులకి ఈ బ్యాంకుల్ని కట్టబెట్టాలని చూడటం, ముఖ్యంగా బ్యాంకుల్ని మోసం చేసినటువంటి మోసగాళ్ల చేతిలో ఈ బ్యాంకుల్ని పెట్టాలని చూడటం అనేటటువంటిది ఇది ఖచ్చితంగా దేశ వ్యతిరేక చర్యగానే భావిస్తున్నాం. వీటికి వ్యతిరేకంగా రాబోయేటటువంటి రోజుల్లో ఆల్రెడీ 16, 17 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున బ్యాంకింగ్ రంగంలో ఉండేటువంటి సంఘాలన్నీ కూడా సమ్మెకు పిలుపునిచ్చాయి. భవిష్యత్తులో శ్రీకాంతాచారి అమరుడైన దినాన్ని తెలంగాణ యూత్ డిమాండ్స్ డేగా వ్యవహరించాలని యూత్ కు కోదండరాం పిలుపునిచ్చారు. అమరుడైన శ్రీకాంతాచారి సంస్మరణ సదస్సును చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు హాజరయ్యారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆయనకు నివాళులర్పించాలన్నారు. నిరుద్యోగ సమస్యతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సమితి, విద్యార్థుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బాబు మహాజన్, యువ విద్యార్థి జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా, అంబటి నాగయ్య పాల్గొన్నారు. నుంచి చనిపోవద్దనుకుంటే మన ఉద్యోగం సాధించి మన కాళ్ళ మీద మనం ఆత్మగౌరవంతో బతకాలంటే మన ఉద్యోగాలు రావడానికి కేసీఆర్ ప్రభుత్వం మీద చదువుకుంటూ పోరాటం చేయడానికి మీ అందరికీ సమ్మతమైతే చప్పట్లతో ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు మిత్రులారా, మీరందరూ ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు. ఈ సలిమన్న మీ దగ్గరికి వస్తూనే ఉంటాడు. నిరుద్యోగ సమస్యను పట్యోగాలు వచ్చే వరకు మీ వెంట ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు అంబటి నాగయ్య గారిని స్టేజ్కి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మాట్లాడే ముందు మన నిరుద్యోగాన్ని ఎదిరిద్దామనే మహా గొప్పగా బుక్కు రాసినటువంటి కోదండరామ్ గారు ఈరోజు ఇప్పుడు అమరుడైన రోజు, ఆయన చనిపోయిన రోజు ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా వారికి నివాళులర్పిస్తున్నది. అంతేకాదు ఈ శ్రీకాంతాచారి చనిపోయిన రోజును, అమరత్వం పొందిన రోజును తెలంగాణ యూత్ డిమాండ్స్ డేగా పరిగణించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇవాళ నిరుద్యోగం అనేది ఒక పెద్ద సమస్య. గవర్నమెంట్ ఏమో నేను విపరీతంగా పెట్టుబడి వ్యయం చేసిన దేశంలో ఎక్కడ లేనంత అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ నిరుద్యోగ సమస్య 3 రెట్లు పెరిగింది. ఈ నిరుద్యోగ సమస్య 3 రెట్లు పెరగటంతో ఇవాళ పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ సంవత్సరమే 18 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మన అదృష్టం బాగుండి ఒక 4 ఆత్మహత్య యత్నానికి పాల్పడి బతికి బయటపడ్డారు. ఇంతటి దుర్భరమైన పరిస్థితులు ఇవాళ యువకులు ఎదుర్కొంటున్నారు. ఏ తెలంగాణ వస్తే అందరి సమస్యలు పరిష్కారం అయితే శ్రీకాంతాచారి అమరుడైందో ఆ తెలంగాణలో ఇప్పటికింకా నియామకాల సమస్య, ఉద్యోగం ఉపాధి కల్పన అనే అంశంపైన ప్రభుత్వం ఒక విధానము లేదు. ఇప్పటి వరకు పరిష్కారానికి ఒక ప్రయత్నం జరగలేదు. ఇట్లాంటి పరిస్థితులు పోవాలని చెప్పి అందరం బలంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పోవాలంటే ఈ గవర్నమెంటు మరి మాటలతో వింటదని నమ్మకం లేదు. అందుకనే ఓ బలమైన పోరాటాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి పోరాటాన్ని నిర్మించాలనే ఇవాళ ఒక నిర్ణయం అయింది. శ్రీకాంతాచారి స్ఫూర్తితో అందరం ఐక్యంగా నిలబడి ఉద్యోగాలు ఉపాధి కల్పించే వరకు కూడా పోరాటాన్ని కొనసాగించాలనే సంకల్పంతో ఇవాళ మీటింగు జరగటం చాలా గొప్ప విశేషం. తెలంగాణ జనసమితి ఉద్యోగ ఉపాధి కల్పన అయ్యే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా మేము ప్రకటించాలి. కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. భారతీయ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు తలారి బాలరాజు, ప్రచార రాష్ట్ర కన్వీనర్ దేవేందర్, జిల్లా ప్రధాన సుతారి రవి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ డీజిల్, పెట్రోల్పై వ్యాట్ తగ్గిస్తే
మధ్యతరగతి కుటుంబాలకు లాభం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, సిద్దిరాములు, శాగరాములు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆదేశానుసారంగా మరియు బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమాన్ కుప్పు భాషా గారి నేతృత్వంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో దాదాపు 8 మోర్చాల ఆధ్వర్యంలో యువ మోర్చా, మహిళా మోర్చా, గిరిజన మోర్చా, ఎస్సీ మోర్చా, మైనార్టీ మోర్చా ఈ రకంగా 7 మోర్చాల నేతృత్వంలో డైలీ అంటే రోజు ఒక మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై వ్యాట్ను తగ్గించాలనే ఉద్దేశంతో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు గారు ఎంపీ కరీంనగర్ గారి ఆదేశానుసారం ఈరోజు జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి దళిత మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసము అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇస్తేనైనా వారి మనసు కదిలించేటట్టు శ్రీమాన్ మా భారత రాజ్యాంగ నిర్మాత మా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా స్టేట్ ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా దళిత మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించాలని ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తగ్గించిందో అదేవిధంగా స్టేట్ ప్రభుత్వం కూడా తగ్గించి వాహనదారులకు ఉపయోగపడేటట్లు తగ్గించి ఏర్పాటు చేయాలని అంబేద్కర్ గారికి ఈ రోజున పూలమాల వేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు మీరు దయతలిసి ఇంతకుముందు మీరు కేంద్రం మీద ఎన్నో నిందలు వేసారు. కేంద్రము రేటు పెంచిందని అన్నాడు. కేంద్రం పెంచింది కదా, మరి నువ్వేం చేస్తున్నావు? ఇప్పటికైనా నువ్వు వెంటనే ఏదైతే రేటు ఉందో వెంటనే తగ్గించి నువ్వు అన్ని రాష్ట్రాలు మినిమం బీజేపీ ఎన్ని రాష్ట్రాలలో ఉన్నదో అన్ని రాష్ట్రాల్లో కూడా 96 రూపాయల కాడికే ఉన్నది. కానీ తెలంగాణ స్టేట్లో మాత్రము 109 రూపాయలు ఉన్నది. ఇది ఏ విధంగా నీకు న్యాయం అనిపిస్తుందో ఒక్కసారి నీ ఆత్మసాక్షిగా ఆలోచించాలి. అదేవిధంగా నువ్వు ఇప్పటి వరకు జనగాం జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని గండి రామవరం మల్లన్న గండిలో చేప, రొయ్య పిల్లలను వదిలే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అందరికీ అందుబాటులో ఉంటుందని, రాష్ట్రంలో నిండుగా త్రాగునీరు, సాగునీరు, కరెంటు, ఎరువులు, రైతు బీమా ఇచ్చే ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్మెట్ట తరిగొప్పుల ఉమ్మడి మండల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, మండల అధ్యక్షులు చింతకింది సురేష్ పాల్గొన్నారు. గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. సార్ ఒక్క నిమిషం సార్ అన్న, మీరు కొంచెం జరుగుతుంది నీళ్లుగానే. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ముత్తిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, అపార భగీరథ ముత్తిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. వికలాంగుల దినోత్సవం అప్పటి నుంచి పెడతా అయిపోగా రాజు వెనకకుండా తిప్పలపడి కూడా ఇంకా సగం గ్రామాలకు అందించలేకపోయాడు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఉద్యమ నేపథ్యంలో అన్ని గ్రామాలు, అన్ని తాలూకాలు, అన్ని కాన్స్టిట్యూన్సీలు, అన్ని జిల్లాలు చూసి ఉన్న ఇబ్బందులను త్రాగునీటికి ఎట్లయితే ఎదుర్కొంటుందో ఈ రాష్ట్రం తన్లాడి బాధపడి మొదటిగా నెరవేరాలని ఒక తపస్సు మాదిరి, ఒక దీక్ష మాదిరి చేసి ఇలా మంచి అందించిన ఘనత కేసీఆర్ గారికి వచ్చింది 3 ఏళ్ల లోపు.
తర్వాత సాగునీరు ఉన్న భూములను నమ్ముకున్నారు. బోర్లు వేస్తే పడలేదు, అప్పలపాలైనరు. మోటార్లు కాలిపోయి అప్పలపాలైనరు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి అప్పలపాలైనరు. ఉన్న భూములు నమ్ముకున్నారు అప్పులు తీర్చేందుకు. మిగిలిన 2-3 ఎకరాల కన్నా నిండుగా నీళ్ళు అందిస్తే బతుకుతారు తెలంగాణ అని చెప్పి పట్టుదలతోటి ఇలా కాళేశ్వరం డ్యాములు నిర్మాణం చేసి, దేవాదులను ఇన్కంప్లీషన్ దాన్ని పూర్తి చేసి, అక్కడ మళ్ళీ తుపాకులు కూడా ఉన్న దగ్గర మళ్ళీ రిజర్వాయర్ కట్టి నిండుగా నీళ్ళు అందించి ఈ ప్రాంతానికి 2 పంటలు పండించేందుగా ఇలా ముఖ్యమంత్రి గారు అందించిన కారణంగా నిండుగా పంటలు పండుతుంది. పండిన పంటకు ఇది మా చేతుల్లో పని, మా రాష్ట్రం చేతుల్లో పని. నిండుగా కరెంటు ఆనాడు పాలించిన వాళ్ళు ఏం చేశారు, మీరు ఏరు పడే చీకట్లో పండాల్సి వస్తుంది, మీకు కరెంటు ఉండదు, మీ దగ్గర ఉత్పత్తి కేంద్రాలు లేవు వాడు అన్నమాట వాస్తవం. ఇక్కడి నుంచి పైసలు తీసుకొని పోయి ఉత్పత్తి కేంద్రాలు ఆంధ్రాలో పెట్టుకున్నారు, మన దగ్గర లేవు. అందుకని మీరు చీకట్లో పండాల్సి వస్తుంది అని చెప్పిండు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చి రాగానే తెలంగాణ రాష్ట్రం సాధించుకోగానే అటే కన్ను పెట్టి యావత్ తెలంగాణకు నిండుగా 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి ఈ ఒకటే రాష్ట్రం ఎదిగింది భారతదేశంలో. అది గమనించిన వాళ్ళు చీకట్లో పోయిన కానీ మనం బాధాప్తా వెళ్తుల్లో ఉన్నాం, జిగేలు మన వెళ్తుల్లో మనం ఉన్నాం, నిండుగా పంటలు పండించుకుంటున్నాం. ఇది మన చేతుల్లో పని. ఇత్తనాలకు సచ్చరం కల్తీ ఇత్తనాలు వచ్చేది. ఎవరైనా కల్తీ ఇత్తనాలు ఇప్పుడు ఇవ్వాలంటే భయపడుతుంది, గజ్జు నొక్కుతూ తీసుకుపోయి జైల్లో పెట్టి బయటికి రాకుండా చేస్తుంది. మంచి ఇత్తనాలు వేసేది మన చేతున్నది. ఇవాళ ఎరువులకు లైన్లు కట్టి నిలబడేది, ఎరువుల కొరకు దొరకకపోతే చెప్పులు లైన్లో పెట్టి మళ్ళీ ఆకలి దూపగా. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జవహర్లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియంలో కంపెనీ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. వర్క్స్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఇన్ఛార్జ్ జీఎం కేవీ రావు, ఎస్ఓటీ జీఎం త్యాగరాజు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ ప్రారంభించారు. ముందుగా పథకావిష్కరణ చేసి పోటీలలో పాల్గొన్న జట్టును అభినందించారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల నుండి 6 జట్లు పోటీలో పాల్గొంటున్నాయి. ఈ పోటీలలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఇంటర్ కోల్ ఇండియాలో ఆడే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ముఖ్యంగా RG1 ఆధ్వర్యంలో సింగరేణి కాలేజ్ కంపెనీ లెవెల్ వాలీబాల్ టోర్నమెంటు మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇది కంపెనీ లెవెల్ టోర్నమెంటు. ఈ టోర్నమెంట్లో 7 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. కార్పొరేట్ టీము బెల్లంపల్లి నుంచి వచ్చింది, ఎల్లందు నుంచి, అలాగే రామగుండం 1 and 2 ఏరియాస్ నుంచి, అట్లాగే భూపాలపల్లి టీము, బెల్లంపల్లి నుంచి శ్రీరాంపూర్, మందమల్లి, బెల్లంపల్లి కలిపి ఒక టీంది. ఈ టీంలందరూ ఈరోజు మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇప్పుడే ఇనాగ్రేషన్ అయింది. క్రీడాకారులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే క్రీడా స్ఫూర్తితో ఆడేసి ఇక్కడి నుంచి మంచి సెలక్షన్ టీంను కోల్ ఇండియాకి పంపాలని కోరు. అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదని రామగుండం 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత అన్నారు. పట్టణంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఆలకుంట మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టుదల, విశ్వాసంతో ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వాలు ముందుకు వచ్చి వికలాంగులను ఆదుకునే విధంగా పథకాలు తీసుకురావాలన్నారు. ఎప్పుడు ఏ అవసరమున్నా మమ్మల్ని సంప్రదిస్తే సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమానికి వచ్చిన వికలాంగులను కౌశిక్ లత శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భువనగిరి కుమార్, చెట్టి రాజశేఖర్, శ్రీనివాస్, వికలాంగులు కల్లుకోట రాజేందర్, రాజేశ్వరి పాల్గొన్నారు. చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత గారు కేక్ కట్ చేయడానికి విచ్చేశారు. వారు అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా సంవత్సరాల క్రితం నుంచే పేదవాళ్ళందరికీ సాయం చేస్తూ ఉంటారు. ఈ డివిజనా, ఈ ఊరా అని కాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వచ్చి అమ్మ మాకు ఈ పరిస్థితి ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్ తెలుసుకోకుండానే సహాయం కోరి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా ఇట్లా వికలాంగుల దినోత్సవం కార్యక్రమం ఉంది అని చెప్పగానే సరే అందరిని ఇక్కడికే పిలవండి, మన ఇంటి దగ్గరికి పిలవండి, ఇక్కడే మంచిగా కార్యక్రమం చేసుకుందాము, అందరి మధ్యలో చేసుకోవడం మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మేము కూడా వాళ్ళ లెవెల్ ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు కాబట్టి అందరూ ఒకసారి ఇక్కడికి వస్తేనే మంచిగా అందరం కలిసిమెలిసి చేసుకుందాము అని చెప్పి పిలిచి ఈరోజు ప్రతి ఒక్క వికలాంగునికి శాల్వాతో సన్మానించినందుకు
ఒకసారి మన కార్పొరేటర్ గారికి అందరి మా వికలాంగుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రాబోయే కాలంలో కూడా దినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ చేపియడం జరిగింది. వికలాంగులతో అంగవైకల్యం అనేది శరీరానికి సంబంధించింది కానీ మనసుకు సంబంధం లేదని పట్టుదల విశ్వాసంతో మరి ముందుకెళ్తా ఉన్నారు. చాలామంది అన్ని రంగాలలో కూడా ముందుండి పనిచేస్తూ ఉన్నారు. మరి వికలాంగులను సమాజంలో ఎంతో మార్పు రావాల్సి ఉంది. ఎందుకంటే రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, రెస్టారెంట్లో కానీ, సినిమా థియేటర్లో కానీ అన్ని దగ్గరలో కూడా అందరితో పాటు సమాన సౌకర్యాలు కలిగించాలని అందరి బాధ్యత, మనది కూడా బాధ్యత. మరి వికలాంగులను ఆదుకోవడానికి కూడా చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులు సద్గుణాచారి ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి 12వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి వర్ధంతి జయంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి కంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులు సద్గుణాచారి, రాజు విశ్వనాథన్ పాల్గొన్నారు. కోసము అమరుడైనటువంటి శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి గారి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇలా జరుపుకోవడం జరిగినది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా జరుగుతున్నటువంటి పోరాటంలో శ్రీకాంతాచారి గారు అలాంటి యువకులందరికీ తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, విధులు నియామకాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, నేను తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయినా కానీ భావితరాలు బాగుపడతారనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఎల్బీ నగర్లో పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆయన ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాతనే పార్లమెంట్లో ఈ తెలంగాణ కోసం బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. తదనంతరం అనేక పోరాటాల మధ్య శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం స్ఫూర్తిగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాదాపు 1200 మంది యువకులు ఈ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. 7 సంవత్సరాలుగా శ్రీకాంతాచారి ఈ వర్ధంతి కార్యక్రమం అయితేనే, జయంతి కార్యక్రమం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదు. ఈ శ్రీకాంతాచారి కుటుంబం పట్ల కానీ ఆయన పట్ల కానీ నిర్లక్ష్యం వహించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ శ్రీకాంతాచారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ కోసం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకు వాళ్ళు చనిపోతే ప్రభుత్వ ఖర్చులతోని సంస్కారాలు చేసిరు, కానీ తెలంగాణ కోసం చనిపోయినటువంటి శ్రీకాంతాచారికి అసలు విస్మరించింది ప్రభుత్వం. కాబట్టి వెంటనే తెలంగాణ ప్రభుత్వం శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాన్ని కానీ జయంతి కార్యక్రమాన్ని కానీ ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జనగాం జిల్లాలో కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. జనగాం జిల్లా కేంద్రంలో నివాళులు అర్పించారు. విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. శ్రీకాంతాచారి అమర్ హై అంటూ నినాదించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి ఆశయాలను రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అంబేద్కర్ చౌక్ నుండి విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో 3,900 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయని జిల్లా కన్వీనర్ శివకుమార్ తెలిపారు. విద్యార్థులు ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోనే ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కల్పించడం లేదని విమర్శించారు.
స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పరిషత్ ఏబీపీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్మల్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 7 ఏళ్ళు గడుస్తున్నా కానీ కేసీఆర్కి నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నాడు. ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. లేడీ అయిన రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఏబీపీ నిర్మల్ శాఖ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల శ్రేయస్సు కోసం పునరంకితం, వారి కోసమే ప్రజాబంధు పార్టీ అన్న రంజిత్. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్న డిప్యూటీ స్పీకర్. అమరుడు శ్రీకాంతాచారికి అశ్రు నివాళి, చిక్కడపల్లిలో నిర్వహించిన సంస్మరణ సదస్సు. కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ధర్నా, వాటిను తగ్గించాలని బీజేపీ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.